హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్రిక ఎంజే టాక్స్. ఈరోజు వీడియోలో ఎంతోమందికి ఫేవరెట్ రెసిపీ అయిన క్యారెట్ హల్వాని అయితే చూపించబోతున్నాను. సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్తో అయితే క్యారెట్ హల్వాని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చూసారా ఎలా ఉందో? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేయడానికి నేనైతే రెగ్యులర్గా యూస్ చేసే క్యారెట్ని అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 1/2 kg క్యారెట్ని అయితే తీసుకున్నానండి. ముందుగా ఈ క్యారెట్ని బాగా శుభ్రం చేసుకోవాలి. పైనున్న లేయర్ని తీసేసి వాష్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ క్యారెట్ని మనము గ్రేట్ చేసుకుని అయితే క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేయబోతున్నాము. ఇప్పుడు మనం తీసుకున్న క్యారెట్ని అయితే నేను ఇలా తురుముకుంటున్నానండి. క్యారెట్ తురుముకోవడం వల్ల మనకి కుక్ చేస్తున్నప్పుడు క్యారెట్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది అండ్ అలాగే ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ క్యారెట్ అయితే నేను తురిమేసుకున్నానండి. చూసారా, క్యారెట్ అయితే ఈ విధంగా తురుముకుని పెట్టుకున్నానండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 స్పూన్ల వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి. మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు గీ అన్నది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇందులోకి నేను 7 నుంచి 8 జీడిపప్పులు యాడ్ చేశానండి. జీడిపప్పు అన్నది జస్ట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, ఎక్కువగా కూడా ఫ్రై చేయొద్దండి. సో ఇప్పుడు నేను జీడిపప్పుని వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను అండ్ అలాగే బాదం పప్పుని కూడా ఫ్రై చేసుకున్నాను. అండ్ అలాగే ఇందులోకి కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. ఈ క్యారెట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ అనేది పచ్చివాసన పోయి కలర్ అన్నది చేంజ్ అవుతుందండి. ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం 2 గ్లాసుల వరకు పాలు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనము క్యారెట్ని బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి అయితే కుక్ చేసుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత అయితే ఓపెన్ చేసి చూస్తున్నానండి. చూసారా, క్యారెట్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. క్యారెట్ కూడా చాలా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు మనము ఇందులోకి ఒక 1/2 కప్ అయితే షుగర్ని యాడ్ చేసుకోవాలండి. నేను 1/2 kg క్యారెట్ని తీసుకున్నాను కదా, సో ఇందులోకి నేను 150 grams ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. షుగర్ వేసాక ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఈ క్యారెట్ని ఒక 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోండి. చూసారా, హల్వా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నేను 2 స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని బాగా ఒకసారి కలిపేసుకోండి. అంతేనండి, మన హల్వా అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని తింటే ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. నా వీడియో అయితే నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.